అందరికీ నమస్కారము. ఈరోజు మీకోసం ఒక ఆసక్తికరమైన హార్డ్ లెవెల్ దేవాలయ క్విజ్ సిద్ధంగా ఉంది. ఈ వీడియోలో 20 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల పేర్లు చూపిస్తాం. ఆ క్షేత్రంలో ప్రధానంగా కొలువై ఉన్న దేవుడు లేదా దేవి ఎవరో మీరు గుర్తించాలి. 20లో 20 మార్కులు సాధిస్తే మీరు నిజమైన దేవాలయ విజ్ఞానవంతులు. అయితే ఆలస్యం ఎందుకు, మన జ్ఞానాన్ని పరీక్షించుకుందాం. వీడియో ప్రారంభిద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో భక్తులు ఎవరిని దర్శించుకుంటారు? వీరభద్రస్వామి, మల్లికార్జున స్వామి, కేదారేశ్వరుడు, భీమేశ్వరుడు. మల్లికార్జున స్వామి. శ్రీశైలం జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ ఉన్న అరుదైన క్షేత్రం. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించే బాసర క్షేత్రంలో కొలువై ఉన్న దేవి ఎవరు? కనకదుర్గమ్మ, మీనాక్షి అమ్మవారు, జ్ఞాన సరస్వతీదేవి, రాజరాజేశ్వరి. జ్ఞాన సరస్వతీదేవి. విద్యారంభానికి దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు వస్తారు. స్వయంభూ వినాయకుడు వెలిసిన కాణిపాకం ఆలయం ఏ దేవునికి అంకితం చేయబడింది? వరసిద్ధి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, వీరభద్రస్వామి. వరసిద్ధి వినాయకుడు. ఇక్కడి విగ్రహం పరిమాణం పెరుగుతోందని భక్తుల విశ్వాసం. ఇటీవల అద్భుతంగా పునర్నిర్మించబడిన యాదాద్రి క్షేత్రంలో ప్రధాన దైవం ఎవరు? శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి, పరమశివుడు, లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఇది ఒకటి. భారతదేశంలోని ప్రసిద్ధ సూర్య దేవాలయాల్లో ఒకటైన అరసవల్లిలో ఎవరిని ఆరాధిస్తారు? సూర్యనారాయణ స్వామి, విష్ణుమూర్తి, పరమశివుడు, గణపతి. సూర్యనారాయణ స్వామి. సూర్యారాధనకు ఈ క్షేత్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భక్త రామదాసు సేవలతో చరిత్రలో నిలిచిన భద్రాచలం క్షేత్రంలో ప్రధాన దైవం ఎవరు? ఆంజనేయ స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సత్యనారాయణ స్వామి. శ్రీ సీతారామచంద్ర స్వామి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. సంవత్సరంలో ఎక్కువ రోజులు చందనంతో కప్పబడే సింహాచలం ఆలయంలో కొలువై ఉన్న దేవుడు ఎవరు? వరాహస్వామి, నరసింహస్వామి, వరాహలక్ష్మి నరసింహస్వామి, లక్ష్మీదేవి. వరాహలక్ష్మి నరసింహస్వామి. అక్షయ తృతీయ రోజున మాత్రమే నిజరూప దర్శనం లభిస్తుంది. సత్యనారాయణ వ్రతాలకు ప్రసిద్ధి చెందిన అన్నవరం క్షేత్రంలో భక్తులు ఎవరిని దర్శిస్తారు? వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, దత్తాత్రేయుడు, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వ్రతాలు నిర్వహిస్తారు. పంచభూత లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో ప్రధాన దైవం ఎవరు? శ్రీకాళహస్తీశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, విశ్వనాథుడు, రామలింగేశ్వరుడు. శ్రీకాళహస్తీశ్వర స్వామి. రాహుకేతు పూజలకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి. సంతాన ప్రాప్తి కోసం భక్తులు ఎక్కువగా దర్శించే మోపిదేవి క్షేత్రంలో కొలువై ఉన్న దేవుడు ఎవరు? వీరభద్రస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి, వెంకటేశ్వర స్వామి.
సుబ్రహ్మణ్య స్వామి. మోపిదేవి దక్షిణ భారతంలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి. కాశీని మోక్షపురిగా పిలుస్తారు. అక్కడి విశ్వనాథ ఆలయంలో ప్రధానంగా ఎవరిని పూజిస్తారు? కాశీ విశ్వనాథుడు, కాలభైరవుడు, అన్నపూర్ణాదేవి, వీరభద్రుడు. కాశీ విశ్వనాథుడు. కాశీ హిందూ మతములోని అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. చిన్న తిరుపతి అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో కొలువై ఉన్న స్వామి ఎవరు? శ్రీరాముడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, వరాహస్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమలకు వెళ్ళలేని భక్తులు కూడా ఈ క్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పంచారామ క్షేత్రాలలో ఒకటైన సామర్లకోటలో ప్రధాన దైవం ఎవరు? అమరలింగేశ్వరుడు, సోమేశ్వరుడు, కుమారరామ భీమేశ్వర స్వామి, భీమేశ్వరుడు. కుమారరామ భీమేశ్వర స్వామి. పంచారామాలలో సామర్లకోటకు ప్రత్యేక స్థానం ఉంది. గోదావరి తీరం సమీపంలోని ద్రాక్షారామం ఏ దేవుని క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది? అమరలింగేశ్వరుడు, క్షీరారామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరుడు, భీమేశ్వర స్వామి. భీమేశ్వర స్వామి. ఇది పంచారామ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. నవనరసింహ క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన అహోబిలములో ప్రధాన దైవం ఎవరు? లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి. లక్ష్మీ నరసింహస్వామి. అహోబిలములో నరసింహస్వామి 9 రూపాలలో ఆరాధించబడతారు. పానకం నైవేద్యంగా సమర్పించే సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన మంగళగిరి క్షేత్రంలో కొలువై ఉన్న దేవుడు ఎవరు? శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి. లక్ష్మీ నరసింహస్వామి. పానకం సమర్పించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. త్రివేణి సంగమానికి సమీపములో ఉన్న అంతర్వేది క్షేత్రంలో భక్తులు ఎవరిని దర్శిస్తారు? దత్తాత్రేయ స్వామి, వరాహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వీరభద్రస్వామి. లక్ష్మీ నరసింహస్వామి. గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్లో ప్రధానంగా ఆరాధించబడే దేవుడు ఎవరు? మల్లికార్జునుడు, సోమనాథుడు, రామలింగేశ్వరుడు, బాలబ్రహ్మేశ్వర స్వామి. బాలబ్రహ్మేశ్వర స్వామి. అలంపూర్లో శక్తిపీఠం, నవబ్రహ్మ ఆలయాలు 2 ఉన్నాయి. హిమాలయాల్లో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్లో కొలువై ఉన్న దేవుడు ఎవరు? కేదారేశ్వర స్వామి, ఓంకారేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, సోమనాథుడు. కేదారేశ్వరుడు. ప్రతి సంవత్సరం మంచు కారణంగా ఆలయం కొంతకాలం మూసివేస్తారు. సముద్ర తీరములో ఉన్న తొలి జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సోమనాథ్ ఆలయంలో ప్రధాన దైవం ఎవరు? మహాకాళేశ్వరుడు, సోమనాథేశ్వర స్వామి, ఓంకారేశ్వరుడు, భీమశంకరుడు. సోమనాథేశ్వర స్వామి. సోమనాథ్ ఆలయము అనేక సార్లు పునర్నిర్మించబడిన తన వైభవాన్ని నిలబెట్టుకుంది. హలో డివోటీస్, ఈ క్విజ్లో మీరు ఎంత స్కోర్ చేశారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని భక్తి క్విజుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన భక్తి క్విజ్లో కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై పరమశివ.